హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ రాజ్. మనం నిన్న చేసిన నిఫ్టీ ప్రెడిక్షన్ ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఈరోజు మొమెంటం అనేది ఇచ్చింది. సో రేపటి గురించి డిస్కస్ చేసుకుంటే రేపు నిఫ్టీ ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ఇన్ కేస్ డౌన్ సైడ్ వెళ్తే నేను ఇంట్రెస్ట్ ఉండను. ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఒక రిజెక్షన్ తీసుకొని ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ కనుక వెళ్తే నేను ఒక బయింగ్ పొజిషన్ ఇక్కడ క్రియేట్ చేస్తాను. అప్ సైడ్ మూమెంటం అనేది ఇవ్వచ్చు ఈ ఏరియా నుండి. అదే డౌన్ సైడ్ ఇన్ కేస్ మూమెంటం ఇస్తే కింది లెవెల్స్ నుంచే ట్రై చేస్తాను. టార్గెట్స్ అనేవి ఎక్కువగా ఉండవు డౌన్ సైడ్, అప్ సైడ్ టార్గెట్స్ బాగా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ అండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా డౌన్ సైడ్ ఫస్ట్ మూమెంటం కంటిన్యూ కావాలి, ఒక పుల్ బ్యాక్ రావాలి, ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్తే మంచి మూమెంట్ అప్ సైడ్ దొరకచ్చు. డౌన్ సైడ్కి సేమ్ ఇక్కడ వరకు వచ్చి ఈ లెవెల్స్ వరకు వచ్చి పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అయితే నేను డౌన్ సైడ్లోకి ఎంటర్ అవుతాను. గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ని వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ అవ్వనివ్వండి, తర్వాతనే ట్రేడ్ చేస్తాను. ఇది బై అండ్ సెల్ రికమెండేషన్స్ కాదు.